మరో ఉత్తరం చూద్దామండి. కనిగిరి నుంచి ప్రహ్లాద రాస్తున్నారు. ఉదయ సంధ్య వేళల్లో ఇంట్లో దీపారాధన చేస్తే కలిగే ఫలితం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. చెయ్యవలసిన పనమ్మా, తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పేది చేస్తే ఫలితం ఏముంటుంది? సుఖంగా ఉంటాం. ముక్కుతో గాలి పీల్చాలి, నోటితో గాలి పీల్చకూడదు అని చెప్తే దానివల్ల ఫలితం ఏమిటంటే ఏం చెప్తాం? ముక్కుతో గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటాం, అంతే. అలాగే సూర్యోదయ సమయంలో దీపం వెలిగించినట్టయితే ఇల్లంతా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అని పెద్దలు చెప్పారు. చేయవలసినటువంటి పని ఎందుకు అంటే రాత్రంతా చీకటి ఉంటుంది, సూర్యుడు ఉదయించబోతూ ఉన్నాడు. సాయంకాలం అస్తమించేటటువంటి సమయంలో సూర్యుడు ఏం చేశాడు? జీవుల మీద ఉన్నటువంటి దయతో తనలో ఉన్నటువంటి కాంతిని అగ్నిలో నిక్షేపం చేసి వెళ్ళాడు. లేకపోతే జీవులు ఏం బాధపడతారో, వాళ్ళకి వెలుగు కావాలి, వేడిమి కావాలి, నా వల్ల పగటిపూట అంతా పొందుతున్నారు వాళ్ళు, రాత్రి వాళ్ళు పొందలేకపోతే బాగుండదు కనుకని అగ్నిలో నిక్షేపించి వెళ్ళాట. అందుకని సాయం సంధ్యలో దీపం పెట్టుకుంటాం. అంత ప్రేమగా మన మీద ఇష్టంతో మనం సుఖంగా ఉండాలన్న కోరికతో అస్తమించినటువంటి సూర్యుడు ఉదయించేటటువంటి సమయానికి ఆయన దేనియందు తన తేజస్సుని నిక్షిప్తం చేశాడో దాన్ని వెలిగించి మేము ఉన్నామయ్యా, నీ మాట విన్నాము, దీపం పెడుతున్నాము అని చెప్పి ఆయనకి చూపించటానికి, కృతజ్ఞతని ప్రదర్శించటానికి ఉదయ వేళనే తప్పనిసరిగా దీపం పెట్టాలి అని పెద్దలు చెప్పారండి. ఇది శాస్త్రబద్ధంగా దీపం వెలిగించవలసినటువంటి సమయం. అది ఎంతమంది పాటిస్తున్నారు అన్నది పక్కన పెట్టుకున్నట్టయితే పాటించవలసినది ఆదర్శం, ఆచరించతగినటువంటిది, ఆచరించవలసినటువంటిది. లేకపోతే అపవాదంగా సర్దుకుపోవడమే తప్ప తప్పనిసరిగా సూర్యోదయ సమయానికే ఇంట్లో దీపం పెట్టినట్టయితే ఆ విడిపోతున్నటువంటి చీకట్లు సూర్యుడితో పాటు మన ఇంట్లో పెట్టిన దీపం వల్ల కూడా పోయినట్టుంటాయి. బయట చీకట్లన్నీ సూర్యుడి వల్ల పోతే మన ఇంట్లో ఉండేటటువంటి చీకట్లు అంటే బాధలు, దుఃఖాలు, కష్టాలు, నిరాశలు, నిస్పృహలు ఇట్లాంటివి ఉన్నాయే, అజ్ఞానం, అవిద్య, అనారోగ్యం, ఇట్లాంటివన్నీ మన ఇంట్లో పెట్టినటువంటి దీపంతో పటాపంచలై రోజంతా హాయిగా ఆనందంగా